దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 28వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 29వ సంకీర్తన 11వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో శుభములు దీవెనలు కలుగునుగాక. నేటి ధ్యానానికి ముందర మనము వాక్యాన్ని చదువుకొని మనము పూర్ణ హృదయముతో ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ మనం దేవుని మహిమపరుచుకుందాము. వాక్యము: యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము: యెహోవా దేవుడు తన ప్రజలకు బలమును సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును అన్నటువంటి అంశాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ కీర్తనకారుడు రాసినటువంటి ఈ యొక్క ఆత్మీయ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. యెహోవా తన ప్రజలకు, ఎంత అదృష్టవంతులు ఆ ప్రజలు! తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని కలుగజేస్తాడు. ఇంకేం కావాలి మానవుడికి? యెహోవా దేవుడు తన ప్రజలుగా ఏర్పరచుకున్న వారు ఎంత ఆశీర్వదింపబడిన వారు! నిజంగా అదృష్టవంతులే. ఆయన ప్రజలోని పేరు పెట్టబడిన వారు దేవునికి విధేయులై, నమ్రత కలిగి, ప్రార్థన యందు ఆసక్తి కలవాళ్ళై, ఆయన్ని ఆశ్రయించుచు, ఆయన కట్టడలను పాటించుచు, ఆయన ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 14లో సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము, జాగ్రత్తగా వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా, సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొననన్న పౌలు గారి మాటలను బట్టి దేవుని దీర్ఘశాంతము, ఆయన ప్రేమ మనకి తెలుస్తుంది. అంతే కదా మరి. ఆయన బిడ్డలుగా చేసుకుంటానికని దేవుడు ఎంత త్యాగం చేశాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ త్యాగమంతా ఏమిటంటే మనుషుల గురించే, పాపబంధకాల నుంచి విడిపించటానికే ఆయన చేశారు. అంత ప్రేమగల తండ్రి. మనం కూడా ప్రేమించాలి కదా తండ్రిని. మరి ఆ విధంగా దేవుడు ప్రజలను పాపబంధకాల నుండి విమోచించి తన ప్రజగా ఏర్పరచుకున్నట్లుగా మనము పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూస్తున్నాము. అందువలన ఆయన ప్రజలు చీకటిలో నుండి వెలుగులోకి రాగలిగినాము కాబట్టి, ఆయన ప్రజలమంటే మనము కూడా అంతే. మనము కూడా ఉన్నాము అందులో. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలముగా ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలమైతే తప్పకుండా ఆయన ప్రజలమే. మనము చీకటిలో నుండి వెలుగులోకి వచ్చినటువంటి బిడ్డలము. దేవుని మహాబలాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన గుణాతిశయాన్ని ప్రచురము చేయుటకు మనం సిద్ధపడాలి. ఆయన
ఏమి ప్రచురం చేయాలంటే ఆయన బలాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన గుణాతిశయాన్ని మనం ప్రచురం చేస్తూ అసలు ప్రభువారు వచ్చినటువంటి సంగతి, ఆయన శిలువపై రక్తము చిందించి పాపబంధకాల నుంచి విడిపించిన సంగతి, పునరుద్ధానుడైనటువంటి సంగతి మనము ప్రచురించాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9లో మనము పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నామన్న సంగతిని మనము విస్మరించకూడదు అంటాడు పేతురు భక్తుడు. మనము దేవుని సొత్తైన ప్రజలము. మనము ఆ మాటను మనం మర్చిపోకూడదు. మనము ఆయన రక్తము, ఆయన అమూల్యమైన రక్తముచే కొనబడినటువంటి మనుషులము. మనము దేవుని బిడ్డలమే. మన భారములను దేవునికి అప్పచెప్పి మన జీవితాలు ఆనందంగాను, సులువుగాను, శాంతముగాను, సమాధానముతోనూ గడపాలని మనము దేవుని ఆశీర్వాదం కొరకు మనం నిత్యము ప్రార్థిస్తూ ఉండాలి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకుంటున్న ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. కృపగల తండ్రి, నీ యొక్క వాక్యాన్ని మేము నిత్యము ధ్యానించుకుంటూ ఈ వాక్య ధ్యానాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. ఇదిగో తండ్రి, మేము మీ సొత్తైన ప్రజలముగా ఉన్నామని మేము నమ్ముచు నీ యొక్క ప్రేమ కొరకు తండ్రి, నీ యొక్క కృప కొరకు నాయనా మాపై కృమ్మరించి అపవాదికి మేము చోటివ్వకుండా నిత్యము నిన్ను స్తుతించుకుంటూ నీకు స్తోత్రగానాలను మేము చేసుకుంటూ నీ బిడ్డలముగా మేము ఉండులాగను మమ్మలను ఆశీర్వదించమని నాయన ఈ మనవులను నీవు యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనిచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.